హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 365 ఒత్తులు ఒక్క పావు గంటలో ఎలా సింపుల్గా చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్నంతా పున్నం చైతి వలన వీడియో చేయడానికి అయితే అవ్వలేదు. నిన్న చేలోకి వెళ్ళాం. అక్కడ పత్తి చూసి నాకు చాలా ముచ్చటేసింది. కోసాను. 365 ఒత్తు చేసి చూపిద్దామని కోసి తెచ్చాను. చూడండి, మేమైతే ఈ విధంగా చేసుకుంటాం. మా పద్ధతి ప్రకారం మీరైతే ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పత్తిని ఒక చేతిలోకి తీసుకుని ఒక చేతితో ఈ విధంగా పోముల్లాగా సన్నగా దారాల్లాగా లాగాలి. ఇలా స్మూత్గా లాగినట్లయితే సన్నగా దారాల్లాగా వస్తుంది. ఒకవేళ తెగిపోయినా మళ్ళీ మనం జస్ట్ ఇలా కలిపేస్తే కలిసిపోతుంది. మనం ఏదైనా విభూతి సహాయంతో ఈ విధంగా చేసుకోవచ్చు. స్మూత్గా ఈ విధంగా లాగితే మనకు ఎంత కావాలంటే అంత దారంలాగా వస్తుంది. మరొక విషయం ఏమిటంటే, పత్తిని ఎప్పుడు కూడా మనం ఆదివారం ముట్టుకోకూడదు. ఆదివారం ఒత్తులు చేసుకోకూడదు. మిగిలిన రోజుల్లోనే చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పత్తిని పోన్లాగా తీసుకోవాలి. మనం కిందన చిక్కులు పడకుండా చూసుకోవాలి. మనం ఎంత అవైలబుల్గా ఉంటే అంతా లాగిన తర్వాత మనం ఒక బాక్స్ లాంటిది కానీ ఏదైనా ఒక అట్ట ముక్కలాగా కానీ తీసుకుని దానికి ఇలా రౌండ్ చేసుకోవాలి. మొత్తం అంతా చేసిన తర్వాత అయినా పర్వాలేదు, ముందుగా అయినా ఎంత చేస్తే అంత ఒక బాక్స్ లాంటివి తీసుకుని ఏదైనా ఒక వస్తువు తీసుకుని దానికి ఇలా చుట్టాలి. ఎన్ని రౌండ్లు వస్తే అన్ని రౌండ్లు మనం లెక్క పెట్టుకోవాలి. మొత్తం నేనైతే 20 టైమ్స్ తిప్పాను. ఈ విధంగా స్మూత్గా పట్టుకుని తిప్పాలి. ఎందుకంటే అది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి తెగిపోయే అవకాశం ఉంది. మనం స్మూత్గా తిప్పినట్లయితే మనం లెక్క పెట్టుకుంటా తిప్పుకోవాలి. 20 టైమ్స్ తిప్పాను నేను. మనం ఎంత వస్తే అంత తిప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి 25 వస్తుంది, ఒక్కొక్కసారి 20, మనం చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు లాస్ట్ దాన్ని బయటికి తీయాలి. ఇలా స్మూత్గా పట్టుకుని 2 కొనలు విడదీస్తే వచ్చేస్తుంది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. మనం లూజ్గా పట్టుకుని లాగినట్టుగా లాగితే ఇలా విడిపోతుంది. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా లాగాలి. ఇది మనం కత్తెరతో కట్ చేయొచ్చని కొంతమంది అంటారు, కట్ చేయకూడదని కొంతమంది అంటారు. ఇది ఎలా చేసినా మనం పత్తిలో పెద్దగా స్ట్రాంగ్ ఏమి ఉండదు కాబట్టి మనం స్మూత్గా ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని 20 రౌండ్స్ చేసామంటే 5 వచ్చాయి కదా, 520 100 అయింది. అదేవిధంగా మిగతావి కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇది 100 అయింది కాబట్టి నేను ఆల్రెడీ చేసి పెట్టాను. మొత్తం అలా 365 ఎన్ని వచ్చాయో మనం లెక్క చూసుకోవాలి. ఇది ఒక 5, మొత్తం 200.
అన్నీ చేసి పెట్టిన తర్వాత ఇలాగ అరచేతిలో ఇలా వేసి నలిపితే మనకి ఒక ఒత్తిలాగా తయారవుతుంది. అంతేనండి, చాలా సింపుల్. ఒక పావు గంటలో చేసేసుకోవచ్చు ఎన్ని ఒత్తులైనా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నేను చేసిన ప్రతి వీడియోకి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్సే నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.